న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. బి న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కాకినాడ యానం పులస ధర 28,000 రూపాయలు. కోటిపల్లి వద్ద గోదావరిలో దొరికిన 1600 గ్రాముల పులసను యానాంలో వేలంపేటలో 28,000 రూపాయలకు అత్యధిక ధరకు సొంతం చేసుకున్న కాకినాడకు చెందిన యువకుడు. ఈ సంవత్సరం పులసలు అరుదుగా దొరుకుతూ ఉండడంతో పులస ప్రియులకు నిరాశ ఎదురవుతుంది. కాకినాడ యానం పులస ధర 28,000 రూపాయలు. కోటిపల్లి వద్ద గోదావరిలో దొరికిన 1600 గ్రాముల పులసను యానాంలో వేలంపేటలో 28,000 రూపాయలకు అత్యధిక ధరకు సొంతం చేసుకున్న కాకినాడకు చెందిన యువకుడు. ఈ సంవత్సరం పులసలు అరుదుగా దొరుకుతూ ఉండడంతో పులస ప్రియులకు నిరాశ ఎదురవుతుంది. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం బైపాస్ జాతీయ రహదారిలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు కాజలూరు మండలం శీలలంకకు చెందిన జల్లి బాలాజీగా గుర్తించారు. మృతుడికి భార్య, 2 పిల్లలు ఉన్నారని తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న కోరంగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం బైపాస్ జాతీయ రహదారిలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు కాజలూరు మండలం శీలలంకకు చెందిన జల్లి బాలాజీగా గుర్తించారు. మృతుడికి భార్య, 2 పిల్లలు ఉన్నారని తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న కోరంగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఆర్టీసీ బస్సు ఆటో ఢీ డ్రైవర్కు తీవ్ర గాయాలు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ముమ్మిడివరం మండలం అనాథవరం వద్ద ఆర్టీసీ బస్సు ఆటో ఢీకొన్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఆర్టీసీ బస్సు ఆటో ఢీ డ్రైవర్కు తీవ్ర గాయాలు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ముమ్మిడివరం మండలం అనాథవరం వద్ద ఆర్టీసీ బస్సు ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి గాయపడిన డ్రైవర్ను అమలాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ గ్రామంలో సముద్ర తీర ప్రాంతంలో హార్బర్ పరిసర ప్రాంతాల్లో బోటుపై ప్రయాణించి మత్స్యకార నాయకులు పెద్దలతో తమకు జరుగుతున్న సమస్యలను కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ పలు సమస్యలను అడిగి తెలుసుకొని వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ గ్రామంలో సముద్ర తీర ప్రాంతంలో హార్బర్ పరిసర ప్రాంతాల్లో బోటుపై ప్రయాణించి మత్స్యకార నాయకులు పెద్దలతో తమకు జరుగుతున్న సమస్యలను కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ పలు సమస్యలను అడిగి తెలుసుకొని వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఇంకా ఏ విధమైన సమస్యలుంటే తమ పార్టీ కార్యాలయానికి వచ్చి సంప్రదించాలని తంగేళ్ల శ్రీనివాస్ సూచించారు. ఈ సందర్భంగా తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ పిఠాపురం మాజీ శాసనసభ్యులు పెండెం దొరబాబు, జనసేన నాయకులు గంటా విజయ్ కుమార్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మత్స్యకార సోదరులందరికీ కూడా నా నమస్కారం. ఈరోజు గౌరవ ఎంపీ గారు ఇలాగ హార్బర్కి వెళ్తున్నాం. అక్కడ యొక్క సమస్యలు మీకు కూడా గతంలో శాసనసభ్యుడిగా చేసిన అనుభవం ఉంది కాబట్టి నాకు కూడా రండి అని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రోజున మీ అందరినీ కలుసుకునే అవకాశం నాకు వచ్చింది. మీ అందరికీ కూడా నేను ఒకటే చెప్తా, ఈ హార్బర్ అనేది తీర ప్రాంత ప్రజానికానికి అందరికీ కూడా అత్యంత అవసరము. ప్రతి కుటుంబానికి కూడా ఉపయోగపడే విధంగా ఈ హార్బర్ను తీర్చిదిద్దడానికి ఈ రోజున గౌరవ శాసనసభ్యులు ఈ నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ గారు రావడం అనేది ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజల అదృష్టం. ఎందుచేత చెప్తున్నానంటే, ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, ఒక డిప్యూటీ సీఎంగా ఈ నియోజకవర్గం నుంచి ఆయన చేయడం అనేది నిజంగా మీ అందరి అదృష్టంగా భావిస్తూ, వారు ఈ నియోజకవర్గానికి ఎనలేని అభివృద్ధి తీసుకోవడంలో భాగంగా మేమందరూ శాసనసభ్యులుగా ఉన్నా కూడా మేము చేయలేనటువంటి పని ఈ రోజున గౌరవ ఎంపీ గారు, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరి సారథ్యంలో ఈ రోజున ఇక్కడ 323 కోట్ల రూపాయలతోటి శాశ్వత పరిష్కారం కోసం ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి మేము చేయలేనటువంటి పని ఈ రోజున మీ శాసనసభ్యులు డిప్యూటీ సీఎం గారు ఈ రోజున ఎంపీ ఉదయ శ్రీనివాస్ గారి ద్వారా మీకు రావడం నిజంగా ఇది ఒక అదృష్టం. ఎందుచేత చెప్తున్నానంటే, నేను ఎన్ని రకాలుగా పోరాటం చేసినా, ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా ఏ రోజు కూడా నేను దాన్ని సాధించలేకపోయాను. ఎన్నో ఎస్టిమేషన్లు వేయించాము, కానీ ప్రభుత్వంలో నేను తేలేకపోయాను. ఈ రోజున అది మీకు వీరి ద్వారా సాధించడం జరిగింది. ఇది నిజంగా ఈ నియోజకవర్గానికి, ఈ తీర ప్రాంత ప్రజానికి అందరికీ కూడా ఇది ఎంతో ఉపయోగకరం. దీన్ని, ఈ నియోజకవర్గాన్ని రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో నెంబర్ 1 నియోజకవర్గంగా చేయడానికి పవన్ కళ్యాణ్ గారు మీకు అండగా ఉన్నారు. మీ అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఆయన ఉన్నంతకాలం, ఆయన జీవితకాలం ఈ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా, ఈయన ఎంపీగా మీరందరూ చేసుకుని ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధికి ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుతూ ఈ రోజున ఎంపీ గారు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ తెలియజేస్తాను. ఈ నియోజకవర్గంలో మొట్టమొదటి మనందరి అదృష్టం, దొరబాబు గారు చెప్పినట్టు 175 నియోజకవర్గాల్లో నంబర్ 1 నియోజకవర్గం చేయడానికి మనకందరికీ తగిన అదృష్టం ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే అండ్ డిప్యూటీ సీఎం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్. ఈ తెచ్చిన అన్నింటికి కూడా అంటే ఈరోజు నేను వచ్చి సముద్రంలోకి వెళ్ళి బోట్ ఓనర్స్ అందరూ ఉండగా కూడా ఫస్ట్ స్టెప్ అంటే ఒక రావటం, సముద్రంలోకి వెళ్ళటం, అవి తెలుసుకు రమ్మని
చెప్పింది కూడా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మత్స్యకారులకి నిజంగా ఏ సమస్య ఉన్నా సరే తెలుసుకోమంటాం. తెలుసుకున్న తర్వాత దానికి పరిష్కారానికి ఎలా చేయాలని చెప్పి 100% దాన్ని సాధించగలిగే వ్యక్తి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు మీ సమస్యలన్నీ తెలుసుకున్నాను. అంటే వేవ్స్ గట్టిగా వచ్చేటప్పుడు బోటు వెళ్ళి పక్కనున్న రాళ్ళకి తగలటం, దానివల్ల బోట్లు పగిలిపోవటం. 26 బోట్లు ఇప్పటి వరకు పగిలిపోయినాయి. అలాగే ఆ వచ్చే దగ్గర క్యానల్ దగ్గర మీరంతా డబ్బులు వేసుకొని 15 లక్షల రూపాయలతో ఒక శాండ్తో కట్టారంట. దాన్ని పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు చెప్పిన మేరకు పంచాయతీ తీర్మానం చేయించండి, అవల్ రోడ్ ఇమీడియట్లీ స్టార్ట్ చేయించేద్దాం. అది ఎవరు చేస్తారనేది కూడా మళ్ళీ వాళ్ళ వీళ్ళని కాకుండా మీరందరూ కూర్చుని ఎవరు చేస్తారా, ఎవరు చేస్తే బాగుంటుందో వాళ్ళ పేరే రెఫర్ చేయండి, వాళ్ళ చేతే చేయిద్దాం. అది లీగల్. ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ని ఉద్దేశించి జనసేన పార్టీ ఎమ్మెల్యే సత్యనారాయణతో పాటు ఆ పార్టీ నాయకులు చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ని ఉద్దేశించి జనసేన పార్టీ ఎమ్మెల్యే సత్యనారాయణతో పాటు ఆ పార్టీ నాయకులు చేసిన వ్యాఖ్యలను వైఎస్ఆర్సీపీ నాయకులు ఖండించారు. గురువారం జార్జిపేటలో వైఎస్ఆర్సీపీ గ్రామ కమిటీ కన్వీనర్ రెడ్డి నాగేశ్వరరావు స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గ్రామ సర్పంచ్ పేర్ని ఆదినారాయణమూర్తి, పాలకవర్గ సభ్యులు సీలి రాజు తదితరులు మాట్లాడారు. రాజకీయాలలో ఏవైనా విమర్శలు చేస్తే దాన్ని ప్రతివిమర్శ చేసుకోవడం సహజమన్నారు. విమర్శను దానిలోని అంశాన్ని రాజకీయంగా పరిగణలోకి తీసుకోవాలి తప్ప వ్యక్తిగత ద్వేషాలు, హెచ్చరికలకు పోకూడదన్నారు. విద్యార్థి దశ నుంచి నాయకత్వ లక్షణాలతో ఎమ్మెల్సీ స్థాయికి ఎదిగిన వ్యక్తి ఇజ్రాయిల్ అన్నారు. పార్టీకి గత 14 ఏళ్లుగా సేవలు చేయడంతో పాటు 22 మంది ఎమ్మెల్యేలు ఓటు వేస్తే ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికైన విజయాన్ని తెలుసుకోవాలన్నారు. ఒక దళిత ఎమ్మెల్సీపై ఆ విధంగా వ్యాఖ్యలు చేయడం సరికాదని జబర్దస్త్ షోలో చేసుకుని నాగేంద్రబాబు ఎలా శాసనమండలి సభ్యులు అయ్యారో తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ తెలుసన్నారు. ఇజ్రాయిల్పై మరోసారి విమర్శలు చేస్తే సహించేది లేదన్నారు. ఈ సమావేశంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్సీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ బడుగు శ్రీనివాసరావు, నాయకులు పెట్ల శాంతకుమారి, గుత్తుల రాజు, గోవిందు, పువ్వుల చిన్నబాబు, కొమ్ము సత్యనారాయణ, పలివేల అర్జునరావు, డేవిడ్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈయన గట్టిగా మాట్లాడి ఆయన ఏదో వార్నింగ్లు ఇవ్వటం ఆశాస్పదంగా ఉంది. ఎమ్మెల్సీ గారు బొమ్మి ఇజ్రాయిల్ గారు మాట్లాడింది తప్పేంటి? మీరు ప్రశ్నించడానికి వచ్చానన్నారు. ఎలక్షన్కు ముందు ప్రశ్నించాలి. ఒకవేళ ప్రజలకి అభివృద్ధి జరగనప్పుడు మీరు ప్రశ్నించని వచ్చినప్పుడు మీరు ప్రశ్నించాలా తప్ప వాళ్ళకి వీళ్ళకి ఒత్తులు చేయకూడదని చెప్పేసి మాట్లాడటం జరిగింది. అది తప్పేంటి? ఎమ్మెల్యే గారు మీరు మాట్లాడింది కరెక్ట్ కాదు. ప్రశ్నించే హక్కు ప్రతి పౌరునికి ఉంటుంది. ఒకవేళ మీరు రాసినటువంటి, మీ నాయకులు రాసినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం లేదేమో కానీ భారతదేశపు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ప్రశ్నించే హక్కు ప్రతి పౌరునికి ఉందని చెప్పేసి మీరు ముందుగా తెలుసుకుని మాట్లాడండి. మీరు ఏదో వార్నింగ్లు ఇచ్చేస్తే ఒక దళిత ఎమ్మెల్సీ అని చెప్పేసి మీరు వార్నింగ్ ఇస్తున్నారు. మీరు కూడా ఒక దళిత ఎమ్మెల్యే అనే మాట పదాన్ని మీరు మర్చిపోయారు. కానీ బొమ్మి ఇజ్రాయిల్ గారు నిన్న మొన్న వచ్చి ఎమ్మెల్సీ అవలా ప్రజలతో మమేకం అయి ఉండి పార్టీ కోసం అసలు కష్టపడి పార్టీ సిద్ధాంతాలను అనుసరంగా తీసుకుని ఈ పార్టీలో పనిచేస్తున్నటువంటి ప్రతి కార్యకర్తకి ఏం జరిగినా, ఏ చిన్న విషయం జరిగినా, ఏది జరిగినా కూడా ఇమ్మీడియట్లీ రాత్రనగా పగలనగా అందుబాటులో ఉండి మంచి సేవ చేసే గుణవంతుడు, విద్యావంతుడు బొమ్మి ఇజ్రాయిల్ గారు. అటువంటి ఒక దళిత ఎమ్మెల్సీని అంత కష్టపడి పైకి వచ్చినటువంటి మెచ్చుకోవాల్సిన మీరు దళితుడిగా, మీరు దళిత ఎమ్మెల్సీని మీరు ఫోన్ చేసి బెదిరించినట్టు, అదిరించినట్టు మాట్లాడటం అది సబ్బు కాదు. మీకులేగా ఎలక్షన్ 30 రోజుల ముందు వచ్చే నేను ఎమ్మెల్యే అవలా పార్టీ కోసం ఎప్పటి నుంచో కష్టపడుతూ వచ్చి ఇవాళ ఈ ఆంధ్ర రాష్ట్రంలో 5 కోట్ల మంది ఓట్లేసి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు నెగ్గిస్తే అదే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యేలతో పాటు ఆయన కూడా కలిసి ఓటేసి నెగ్గించినటువంటి వ్యక్తి బొమ్మి ఇజ్రాయిల్ గారు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. సార్ మీరు ఇప్పుడు మీ ఇదే చెప్తున్నాం, మా దళితులందరూ తరపున మీరు మాట్లాడే ముందు
ఖచ్చితంగా ఒక నాలాంటి ఒక దళితుడు ఒక దళిత నాయకుడు అని చెప్పేసి మీరు కూడా తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది. ఇటువంటి మాటలు మళ్ళీ మళ్ళీ కూడా మీ నోటంట రాకూడదని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. కాదు అని అనుకుంటే కనుక మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తని కలుపుకుని మరి రేపొద్దున్న మీకు గుణపాఠం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అలాగే రేపు కొంతమంది మీరు మాట్లాడిన తర్వాత మీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది అగ్రకులస్థ నాయకులు ఏదేదో మాట్లాడుతున్నారు. ఇది ఎమ్మెల్సీ గారు అక్కడ భూమి 7 సెంట్ల భూమి తక్కువ రేట్లు లాక్కున్నారనో, లేకపోతే ఏదో దళిత పిల్లలకి ఇది పేద పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తానని చెప్పేసి. ఓకే, అందరికీ నమస్కారం. నా పేరు నారాయణమూర్తి, జార్జిపేట గ్రామ ఉప సర్పంచ్, వృత్తి న్యాయవాది. ఈ 10 రోజుల నుంచి మా నాయకుడైన శాసనమండలి సభ్యుడు ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయల్ గారిపై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ గారు ఆయన చేసిన విమర్శలను పూర్తిగా మేము ఖండిస్తూ, ఆయన చేసిన మా ఇజ్రాయల్ గారు చేసిన స్టేట్మెంట్లో ఎటువంటి తప్పు లేదని మేము వ్యక్తం చేస్తున్నాం. ఇప్పుడు ఆయన చేసిన దాంట్లో ఏం తప్పు ఉంది? ఇప్పుడు ఏ నాయకుడైనా సరే ముఖ్యమంత్రి పార్టీ పెట్టిన నాయకుడు ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటాడు. సో అలా అని చెప్పి ఆ ముఖ్యమంత్రి స్థానం వదులుకొని నేను 15 సంవత్సరాలు నేను ఊడికిని చేస్తాను అంటాం. ఈయనొక్కడే ఇప్పుడు దళిత నాయకుడు అనే కదా ఈయన మీద తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అని ఇప్పుడు ఎంతోమంది కేఏ పాల్ కానీ అగ్రనాయకులు ఎమ్మెల్యేలు ఇదే మాటలు చేస్తున్నారు. కానీ ఎప్పుడు కూడా వాళ్ళ మీద ఎటువంటి విమర్శలు చేయలేదు. ఈయన మీద మా ఇజ్రాయల్ గారి మీద గిడ్డి సత్యనారాయణ గారు యొక్క వార్నింగ్లు ఇవ్వడం మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి మీరు దాన్ని కానీ తిరిగి తీసుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకుంటారని మేము భావిస్తున్నాం. సెలవు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం మురుమళ్ళ శాంతి నికేతన్ పాఠశాలలో నేడు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 200 అడుగుల జాతీయ జెండాను ఊరేగించి మానవహారం ఏర్పాటు చేసి విద్యార్థులు పలు సాహస కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులు జై ఆపరేషన్ సింధు, జై జవాన్, జై కిసాన్ అంటూ స్వాతంత్ర సమరయోధులకు జై జైలు నినాదాలతో ప్రజలకి దేశభక్తిని ప్రేరేపించారు. ఈ విన్యాసాలు చూపరులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ గోకవరపు వెంకటరాజు, పెదబాబు గోకవరపు, వీరభద్రయ్య రెడ్డి, శ్రీనివాసరావు, వి వెంకటేశ్వరరావు, అన్నా పంతుల, శివస్టాలిన్, రాంబాబు మొదలైన వారు అధ్యాపకులు పాల్గొన్నారు. సుమారు 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం మురుమళ్ళ శాంతి నికేతన్ పాఠశాలలో నేడు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 200 అడుగుల జాతీయ జెండాను ఊరేగించి మానవహారం ఏర్పాటు చేసి విద్యార్థులు పలు సాహస కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులు జై ఆపరేషన్ సింధు, జై జవాన్, జై కిసాన్ అంటూ స్వాతంత్ర సమరయోధులకు జై జైలు నినాదాలతో ప్రజలకి దేశభక్తిని ప్రేరేపించారు. ఈ విన్యాసాలు చూపరులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ గోకవరపు వెంకటరాజు, పెదబాబు గోకవరపు, వీరభద్రయ్య రెడ్డి, శ్రీనివాసరావు, వి వెంకటేశ్వరరావు, అన్నా పంతుల, శివస్టాలిన్, రాంబాబు మొదలైన వారు అధ్యాపకులు పాల్గొన్నారు. సుమారు 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు. శనివారం నాడు డాక్టర్ చౌరగ్రాని కళ్యాణి ఎంబీబీఎస్
9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉచిత మెగా వైద్యులు నిర్వహించబడుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులను ఆదుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సహకారంపై హర్షం వ్యక్తం చేస్తూ ఐపోలవరం మండలంలో రైతులు భారీ ర్యాలీ. ఎదుర్లంక నుండి మురమళ్ళ ఐపోలవరం గ్రామాల మీదుగా టీ కొత్తపల్లి వరకు 14 కిలోమీటర్ల ట్రాక్టర్లతో ర్యాలీ. ట్రాక్టర్లు నడుపుతూ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులను ఆదుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సహకారంపై హర్షం వ్యక్తం చేస్తూ ఐపోలవరం మండలంలో రైతులు భారీ ర్యాలీ. ఎదుర్లంక నుండి మురమళ్ళ ఐపోలవరం గ్రామాల మీదుగా టీ కొత్తపల్లి వరకు 14 కిలోమీటర్ల ట్రాక్టర్లతో ర్యాలీ. ట్రాక్టర్లు నడుపుతూ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు టీ కొత్తపల్లి గ్రామంలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీలను ఎడ్ల బండిపై ఎక్కించి గ్రామంలో ఊరేగించిన రైతులు. ప్రజలు కూటమి ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకం, విశ్వాసమే స్థానిక ఎన్నికల్లో కడప జిల్లాలో టీడీపీ అభ్యర్థులు భారీ విజయం. ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ఈ విజయంతో రాష్ట్రంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలతో వైకాపా తుడిచిపెట్టుకుపోవడం ఖాయం. సుబ్బరాజు రైతులను అన్ని విధాలా టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ఆదుకోవడం జరిగింది. సాగులో ఆధునిక విధానాలపై అవగాహన పెంచడమే గాక సహకారం అందించడంలో ప్రభుత్వం ముందుంటుంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోదీ సహకారంతో రాష్ట్రం చేస్తున్న కృషికి మీరందరూ ఎల్లవేళలా సహకరించాలి. వీడొకే received on PhonePe. లాంచ్ చేయడం జరిగింది. దానికి సంఘీభావంగా ఇవాళ రైతులందరూ మన నియోజకవర్గంలో రైతు రథాలు వేసుకునే మన మాజీ శాసనసభ్యులు చెల్లి వివేకానంద గారి ఆధ్వర్యంలో
స్వర్గీయ జిఎంసీ బాలయ్య గారికి మన పూలదండలతో అలంకరించుకునే అక్కర్లు రైతు సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈరోజు ప్రధానంగా కొత్తపల్లి సొసైటీ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేశారు. దాని గురించి ఇక్కడ మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం. దానికి అధ్యక్షులు వహించిన మాజీ శాసనసభ్యులు చెల్లి వివేకానంద గారికి, మరి జనసేన సీనియర్ నాయకులు మన తాతాజీ గారికి, సోదరులు మరి నూతనంగా ఎమ్మెల్సీగా అత్యధిక మెజార్టీతో నగ్గిన సోదరుడు రాజశేఖర్ గారికి, శాసనమండలి సభ్యులకి, ఈరోజు స్వీకారం చేసిన శ్రీను గారికి, దాస్ గారికి మరి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటూ వేదిక పైన ఉన్న ఎన్డీఏ కూటమి నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. వేదిక ముందున్న రైతులందరికీ, ఈ కొత్తపల్లి సొసైటీ సంఘ నాయకులందరికీ, పాత్రికేయులందరికీ కూడా కొత్తపల్లి గ్రామంలో PACS ఉందో దానికి నూతన కార్యవర్గం రాజశేఖర రెడ్డి గారు ఉండగా 30 సంవత్సరాల నుంచి అక్కడ ఎప్పుడూ కూడా ఎలక్షన్ జరగలేదు. ఎనానమస్సే. ఎందుకంటే నామినేషన్, రెండో నామినేషన్ ఎత్తే వాళ్ళు తలకాయలు పట్టుకెళ్ళిపోయే సంస్కృతి అది రాయలసీమలో. అటువంటిది ఈరోజు 11 నామినేషన్లు వేశారు. డిపాజిట్ కూడా రాలేదు. అది పరిస్థితి. దౌర్జన్యంగా మరి ఆ రోజు ప్రభుత్వం గద్దెనెక్కడం జరిగింది. మరి 11 లక్షల కోట్ల అప్పులతో అవగాహన లేనటువంటి ప్రభుత్వం, అవగాహన లేనటువంటి పరిపాలన జరిగితే తీవ్రమైన నష్టం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో అన్ని హామీలు కూడా మరి ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ ఎంత ఇబ్బంది ఉన్నా సమర్థవంతంగా ముందు నడుపుతున్నాం. కాబట్టి ఇవన్నీ మీకు తెలుసు. అయినా కానీ ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, మనం చెప్పాలి మన ఆర్థిక వ్యవస్థ కూడా ఏ పరిస్థితి ఉందో. మన హామీలు ఇచ్చాం. మొట్టమొదటి సంవత్సరంలోనే 5 హామీలు పూర్తి చేసామంటే సామాన్యమైన విషయం కాదు. మళ్ళీ రేపు ఆగస్టు 15 సందర్భంగా మరి మహిళా సోదరి మనందరికీ కూడా తీసుకెళ్ళడం అనేది సామాన్యమైన విషయం కాదు. అదేవిధంగా మోడీ గారు కూడా పూర్తి సహకారం చేస్తున్నారు. కాబట్టి ఇవాళ మన నాయకులు ఇద్దరు అన్నదమ్ముల్లా ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి మనందరం కూడా ఏదైతే మన నియోజకవర్గంలో కూటమి ధర్మంలో ఏదైతే అనుకున్నామో అన్ని రకాలుగా జనసేన కూడా మాకు సహకరిస్తున్నారు, బీజేపీ సహకరిస్తుంది. అదేవిధంగా మన పార్టీల్లో జిల్లా పత్తిపాడు నియోజకవర్గం పత్తిపాడులో టీడీపీ నేత మాజీ DCCB చైర్మన్ పత్తిపాడు ఎమ్మెల్యే సత్యప్రభ భర్త స్వర్గీయ వరపుల రాజా 50వ జయంతి. జిల్లా పత్తిపాడు నియోజకవర్గం పత్తిపాడులో టీడీపీ నేత మాజీ DCCB చైర్మన్ పత్తిపాడు ఎమ్మెల్యే సత్యప్రభ భర్త స్వర్గీయ వరపుల రాజా 50వ జయంతి. రాజా విగ్రహానికి వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే సత్యప్రభ. పత్తిపాడులో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే. ఎమ్మెల్యే మేడం. ఓకే 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 మేడం. ఏ గ్రామాలకు చెందిన వారు ప్రశ్నిస్తున్నారు ఆ గ్రామాల కార్యక్రమం సాగించాలి. అది సీమే లైట్ మేడం మేడం మధ్యలో చెప్పండి. మధు గారు మేము మీ మమ్మీ అని చూడమ్మా. చూడు అలా చూడండి మేడం. ఓకే ఓకే మేడం. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం. బుధవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి నీట మునిగిన తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్లను జిల్లా కలెక్టర్ ఎం మహేష్ కుమార్ ఆర్డీఓ కె మాధవితో కలిసి పరిశీలించారు. వర్షాల వల్ల ఏర్పడిన నష్టాన్ని పరిశీలించి రికార్డులు భద్రంగా ఉన్నాయా లేదా అని తహసీల్దార్ సిఐలను ఆరా తీశారు. వెంటనే నూతన భవన నిర్మాణానికి అంచనాలు రూపొందించాలని ఆదేశించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం. బుధవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి నీట మునిగిన తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్లను జిల్లా కలెక్టర్ ఎం మహేష్ కుమార్ ఆర్డీఓ కె మాధవితో కలిసి పరిశీలించారు.
వర్షాల వల్ల ఏర్పడిన నష్టాన్ని పరిశీలించి రికార్డులు భద్రంగా ఉన్నాయా లేదా అని తహసీల్దార్ సిఐలను ఆరా తీశారు. వెంటనే నూతన భవన నిర్మాణానికి అంచనాలు రూపొందించాలని ఆదేశించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే. వి న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.